నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కొత్త సినిమాలు ఏదైనా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఇక ఆ రోజు బాయ్స్ ఒక్కరు కూడా క్లాసులు ఉండకపోతుండే అందరికందరు అనుకొని డుమ్మా కొట్టేటోళ్ళు. అట్లనే సార్లు ఏదన్నా హోంవర్క్లు ఇచ్చినా స్లిప్ టెస్ట్లు పెడతామన్నా కూడా క్లాస్లో ఒక్కరు కూడా ఉండకపోతుండే. మా క్లాస్మేట్లో ఎవరింట్లోనన్నా ఫంక్షన్ ఉంటే అందరికందరం అనుకొని మాస్ బంకు కొట్టేటోళ్ళం. ఇక తెల్లారు వచ్చినాక సార్లు సుక్కలు చూపెడుతుండే, ఎందుకు తప్పించినవా అన్నట్టే చేస్తుండే. గట్లనే గిడ బడి పంతులు సుతం బంకు కొట్టిండ్రు. అట ఇంకా ఏమైందో చూడుండ్రోలా. నాకు తెలిసి ముగ్గురు ఉన్నారు. మేము నలుగురిని టీంలు ఎట్లా పెట్టుకొని తిరుగుతున్నాం. నేను యాజ్ ఏ మీరు ఒక ముగ్గురు బెస్ట్ హెడ్ మాస్టర్స్, నలుగురు మన స్కూల్లో ఎందుకంటే వేరే స్కూల్లో తక్కువ సింగిల్ బ్యాచ్ అనే ఉద్దేశంతో ఒక్కొక్కరే వచ్చారు. నేను తిరుగుతున్నాను. పొద్దుగాల కేజీబీ చూసుకున్నాను, తర్వాత చైతన్య భారత్ అయిపోయింది, ఇక్కడ ఇది అయిపోయింది, లంచ్ బ్రేక్ వెళ్ళాను. గంతే మేడం స్ట్రిక్ట్ గా డ్యూటీ చేసుకుని లంచ్ బ్రేక్ పోయింది. కొద్దిగా టైం తప్పింది గంతే. అయితే మాయ గాని మేడం లంచ్ బ్రేక్ ఎన్ని గంటలకు మేడం? ఈ సర్పంచ్ అన్న పెద్ద మేడంను ఘోరంగానే నిలదీసినట్టున్నాడు కదా. 12:30కు పోయి 2:30కు వచ్చినందుకే గాయగాయ చేస్తున్నారని మేడం మస్తు ఫీల్ అయినట్టున్నది పాపం. అసలు ముచ్చటేందంటే మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ కాడ జెడ్పీహెచ్ఎస్ బల్లుండే బడి పంతులు అందరికందరూ పగటి బువ్వయాలకు బల్లెకెంచి మాయమేనరట. దాంట్లుండే ఒకసారు సోదరుని బిడ్డకు పూల్ పండ్ల కార్యక్రమం ఉండనట. ఇగాడ వెరైటీస్ ఎక్కువ పెట్టినరో లేకుంటే పగటి బువ్వ రొటీన్ గా ఏం తింటామని అనుకున్నారో ఎట్లనో 21 మందిలా 2-3 తప్పించి అందరికందరూ బడికి బాయ్ బాయ్ చెప్పిండ్రు. దాంట్లో ఎంఈఓ మేడం కమ్ బడి పెద్ద మేడం కూడా ఉన్నది. పెద్ద బడంటే పిల్లలు బాగానే ఉంటారు, అంతమందిని ముగ్గురు చూసుకునుడంటే జరంత తిప్పలనే. ఇగి ముచ్చట సర్పంచ్ నజర్ల పడ్డది. గట్లెట్ల పోతారు మేడం అనంటే సర్కార్ బడంటే శానా లైటు, కొద్దిసేపట్ల పోవద్దా అని అనుంటది. ఈ సీన్ అంతా కలెక్టర్ నజర్ల పడేటాలకు తహసీల్దార్ తోని ఎంక్వైరీ చేపించిండ్రు. ఇంత సీన్ అయినా పెద్ద మేడం మాత్రం అసలుకే తగ్గుతలేదు. సస్పెన్షన్ అంటే బహుమానం లెక్క ఫీల్ అవుతున్నట్టున్నది కదా మేడము. ఏహే బరాబర్ సస్పెండ్ చేపిండ్రని బాగా చెప్తా అంటున్నది. ఇది చూసినాక పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తారో చూడాలి. యదా రాజా తదా ప్రజ అన్నట్టు మండలాన్ని చూసుకునే ఎంఈఓ మేడమే గిట్లంటే బడి పంతుల సంగతి వేరే చెప్పుకోవాలనా చెప్పుండ్రి. పెద్ద మేడంకు సస్పెన్షన్ తోని సన్మానం చేస్తేనే మేడం బుద్ధి పిలగాండ్ల భవిష్యత్తు మారుతుందని అనబట్టిండ్రు అటు దిక్కు పబ్లిక్.